ఇక్కడ VB.NET సంబంధించిన ఇంట్రడక్షన్ మనం చూస్తాం. సో ఫస్ట్ అసలు ఊప్ విత్ VB అని మనం ఇక్కడ టైటిల్ పెట్టుకోవడం జరిగింది. అంటే విజువల్ బేసిక్ తోటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అంటే VB.NETలో ఆ యొక్క ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఉంటుందన్నమాట. అయితే మీరు ఇంతకు ముందర అంటే VB 6th వర్షన్ వరకు మీరు చేసే ప్రోగ్రామింగ్ ఆబ్జెక్ట్ బేస్డ్, అంటే అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాదనమాట. అదే ఇక్కడ చూడండి, ఊప్ బేసిక్స్లో మీకు చెప్పడం జరిగింది. విజువల్ బేసిక్ వాజ్ ఆబ్జెక్ట్ బేస్డ్, అంటే ఆబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని ప్రోగ్రామింగ్ డెవలప్ చేయబడుతుంది ఇక్కడ VB 6th వర్షన్ వరకు. అదే VB.NETలో అయితే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఇక్కడ చేయబడుతుందండి. అంటే ఆబ్జెక్ట్ బేస్డ్ వేరు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వేరు. అంటే ఇంతకు ముందర VBలో అయితే ఆబ్జెక్టుల్ని వాడుకునే వాళ్ళం, ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్న ఆబ్జెక్ట్స్ని. VB.NETలో అయితే ఇప్పుడు ఏం చేయగలం, మనమే సొంతంగా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయగలం. అదనమాట ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తూ ప్రోగ్రామింగ్ డెవలప్ చేసుకుంటూ పోవడమే VB.NET యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. సో ఇదే, అందుకనే ఇది ట్రూ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయింది. కంప్లీట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట VB.NET. ఓకే, అయితే VB.NETలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ అన్నీ కూడా సపోర్ట్ చేయాలి. లైక్ పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇవన్నీ కూడా VB.NETలో కంప్లీట్గా సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే, మరి ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ని ఎందుకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎక్కువగా ఫాలో అవుతున్నారు అనేది గమనించినట్లయితే, ఏవైతే ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ అప్రోచ్లో, అంటే ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ డెవలప్ చేసేటప్పుడు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో వాటినంతా కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ద్వారా ఓవర్రైట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ని ఈజీగా, అండర్స్టాండబుల్గా, సెక్యూర్డ్ ప్రోగ్రామింగ్ని డెవలప్ చేయడమే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యొక్క మెయిన్ ఎయిమ్ అండి. సో అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం అనేది మనం తీసుకున్నట్లయితే ఆ ప్రాబ్లంని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్గా డివైడ్ చేసి డీకంపోజ్ చేసి ఆ ప్రాబ్లంని ఈ ఆబ్జెక్ట్స్ ద్వారా మనం ఆ యొక్క ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేసుకొని మనం ప్రోగ్రామింగ్ మెయింటైన్ చేసే అవకాశం ఇక్కడ ఉందండి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ మళ్ళీ చెప్పుకుందాం. మరి ఇక్కడ మెయిన్ ఏంటి, రీయూజబిలిటీ అనేది ఉంటుంది. కోడ్ రీయూజబిలిటీ అనేది వస్తుంది. ఎందుకు, ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఏముంటాయి, డేటా అండ్ ఫంక్షన్స్, లేదంటే డేటా అండ్ మెథడ్స్, అవన్నీ కూడా ఒక కాంబినేషన్గా కలిసి ఉంటాయి. కాబట్టి ఆబ్జెక్ట్లో ఈ యొక్క కోడ్ని వీటినంతా కూడా రీయూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి మెయిన్గా ఇక్కడ ఊప్ ద్వారా వచ్చే కొన్ని ఫీచర్స్ లేదంటే అడ్వాంటేజ్ చూసినట్లయితే, ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ కంటే కూడా డేటా మీద ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో కమాండింగ్ అనేది, కంప్లీట్ కమాండింగ్ అనేది డేటా మీద ఉంటుంది. అట్లానే ఇక్కడ ప్రోగ్రామ్స్ అంతా కూడా ఆబ్జెక్ట్స్గా డివైడ్ చేయబడతాయి. ప్రతి స్టెప్ కూడా
ఒక ఆబ్జెక్ట్లోనే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. డేటాని మనం దాచేయచ్చు, హైడ్ చేయొచ్చు. మరి అలా దాచబడిన డేటా బయట ఫంక్షన్స్ ద్వారా యాక్సెస్ చేయలేము. అంటే డేటాకి సెక్యూరిటీ అనేది ఇక్కడ వస్తుందండి. మరి ఆబ్జెక్ట్స్ అనేటివి ఒకదానికొకటి కమ్యూనికేషన్ ఇచ్చుకుంటాయి. ఎలా? ఫంక్షన్స్ ద్వారా. మరి కొత్త డేటా కానీ కొత్త ఫంక్షన్స్ కానీ ఎప్పుడు కావాల్సింటే అప్పుడు ఈజీగా యాడ్ చేయొచ్చు అనమాట మన ప్రోగ్రామ్కి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్లో. అట్లనే ఇక్కడ బాటమ్ అప్ అప్రోచ్ అనేది ఉంటుందండి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. అదే మీకు ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే టాప్ డౌన్ అప్రోచ్ అనేది ఉంటుంది. మరి ఇక్కడ బాటమ్ అప్ అప్రోచ్ ఉంటుంది. అంటే కింద మెయిన్ ప్రోగ్రామ్ ఉంటుంది అనుకోండి, మరి పైన ఈ యొక్క క్లాసెస్ లేదంటే ఆబ్జెక్ట్స్ అనేటివి పైన ఉంటాయి. సో ఈ యొక్క ఎగ్జిక్యూషన్ అప్రోచ్ అనేది కింద నుంచి పైకి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. మరి ఇక కీ ఫీచర్స్ ఏంటో చూసినట్లయితే ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లేదంటే ఊప్ యొక్క కాన్సెప్ట్స్ చూసినట్లయితే ఆబ్జెక్ట్ అంటే ఏంటి? మరి ఇవి ఆబ్జెక్ట్స్ ఆర్ బేసిక్ రన్ టైమ్ ఎంటిటీస్. రన్ టైంలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టంలో మనం వాడే ఈ యొక్క థింగ్స్నే ఆబ్జెక్ట్స్ అని చెప్పేసి అంటాం. కంపల్సరీగా ఈ యొక్క ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్లో ఆబ్జెక్ట్స్ ద్వారానే ప్రోగ్రామింగ్ అంతా కూడా కంట్రోల్ అవుతూ ఉంటుంది. మరి ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఏంటి? నథింగ్ బట్ ది కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా అండ్ కోడ్. ఇంకా చెప్పాలంటే రిలేటెడ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ లేదంటే మెంబర్ మెథడ్స్. అంటే ఏ డేటా మీ ప్రోగ్రామింగ్లో కావాలి, ఆ డేటాని ఆపరేట్ చేసేదానికి ఏ కోడ్ కావాలి అనేది ఈ యొక్క ఆబ్జెక్ట్లో ఉంటుందండి. మరి ఈ ఆబ్జెక్ట్స్ అనేటివి ఎలా క్రియేట్ చేయబడతాయి? త్రూ క్లాసెస్ అన్నమాట. అంటే మనకి ఒకటి కానీ అంతకంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ కావాలి అనుకుంటే ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేసి ఉండాలి? క్లాస్ అనే దాన్ని క్రియేట్ చేసి ఉండాలి. అందుకని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు, ఏ క్లాస్ ఈజ్ ది బేస్ ప్రోటోటైప్ టు అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్కి బేస్గా ఉండేదే క్లాస్. అంటే ఒకసారి ఒక క్లాసు క్రియేట్ చేయబడింది అంటే అదే క్లాస్కి సంబంధించి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. మరి ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఆ క్లాస్ ద్వారా క్రియేట్ చేయబడే ప్రతి ఆబ్జెక్ట్ కూడా అదే బిహేవియర్ని కలిగి ఉంటుంది. అంటే ఆ క్లాస్లో ఏ డేటాని, అంటే ఇక్కడ క్లాస్ అంటే ఏంది? నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ అనుకోండి. సో ఈ ఫస్ట్ ఈ క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఆ క్లాసుకు సంబంధించి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా సరే క్రియేట్ చేసుకోవచ్చు. మరి ఎన్ని క్రియేట్ చేసినా కూడా అన్నిటికీ కూడా ఆ బేస్ క్లాస్ యొక్క బిహేవియర్ మాత్రమే వస్తుంది. అంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇక్కడ ఇచ్చినట్లుగా ఏ క్లాస్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సిమిలర్ టైప్స్ అని సింపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. మరి అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ కావాలి అంటే ఫస్ట్ ఏం క్రియేట్ అయి ఉండాలి? మనం ఏం క్రియేట్ చేయాలి? క్లాస్ అనే దాన్ని క్రియేట్ చేయాలి. క్లాస్ ద్వారానే ఆబ్జెక్ట్స్ వస్తాయి. ఓకే, మనం ఎట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ అనే ఒక డేటా టైప్కి వేరియబుల్స్ నెంబర్ ఆఫ్ తీసుకుంటామో అట్లానే ఇక్కడ ఒక క్లాస్ని క్రియేట్ చేస్తే ఆ క్లాస్కి ఒక పేరు XYZ అని పెట్టుకున్నాం అనుకోండి. XYZ అనే దానికి ABC ఇట్లా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఈ A కానీ B కానీ C కానీ ఆ క్లాస్లో XYZ క్లాస్లో ఏమైతే ఇచ్చున్నామో దాని బిహేవియర్ని మొత్తం పొందగలుగుతాయి. నెక్స్ట్ డేటా అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ అనేది ఉంది అంటే ఖచ్చితంగా ఈ రెండు ఫీచర్స్ అక్కడ ఉంటాయండి, డేటా అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్ అనేది. మరి ఇక్కడ
అబ్స్ట్రాక్షన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఏం చేస్తుందంటే ఏవైతే ఏ ఫీచర్స్ అయితే అవసరమో మనం ప్రోగ్రాంలో ఆ ఫీచర్స్ మాత్రమే ఇస్తూ రిప్రజెంట్ చేస్తూ మిగతా బ్యాక్లో ఉన్న డీటెయిల్స్ అన్నిటిని ఇంక్లూడ్ చేయదనమాట, షో చేయదు. అంటే ఏది అవసరమో అది మాత్రమే అందిస్తుంది అబ్స్ట్రాక్షన్ ప్రొసీజర్లో. సో అన్వాంటెడ్ డీటెయిల్స్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో చూపించకుండా మనకి బ్యాక్గ్రౌండ్లో మెయింటైన్ చేస్తుంది అనమాట. సో దానివల్ల మీకు సెక్యూరిటీ అనేది ప్రోగ్రామింగ్లో ఉంటుంది. మరి ఇక్కడ డేటాని ఫంక్షన్స్ని ఒక యూనిట్గా మనం మెయింటైన్ చేస్తున్నాం. దాన్నే ఏమంటాం? ఎన్క్యాప్సులేషన్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ డేటా కెనాట్ బి యాక్సెసిబుల్ టు ది outside world and only those functions which are stored in the class can access it. అంటే డేటాకి ఇక్కడ యాక్సెసిబిలిటీ రిస్ట్రిక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది. డేటాకి సెక్యూరిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రొసీజర్లో. అంటే ఏ ఫంక్షన్స్ అయితే డేటాని వాడుకోవాలో ఆ ఫంక్షన్స్ మాత్రమే వాడుకోగలుగుతాయి. బయట ఫంక్షన్స్ వచ్చి ఆ యొక్క ఆబ్జెక్ట్లో ఉండే డేటాని వాడేదానికి అవకాశం లేకుండా సెక్యూరిటీ అనేది పెట్టడం జరుగుతుందండి. సో అది ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్లో అది లేదనమాట. డేటాకి సెక్యూరిటీ అనేది అక్కడ పూర్తిగా ఉండదు. సో మరి డేటాకి సెక్యూరిటీ లేకపోతే డేటా మిస్మేనేజ్ కావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇన్హెరిటెన్స్. It is the process by which objects can acquire the properties of objects of other class. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో నెంబర్ ఆఫ్ క్లాసెస్ క్రియేట్ చేస్తుంటాం. మరి ఒక క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని ఇంకొక క్లాస్లోకి తెచ్చుకోవడమే. అంటే ప్రాపర్టీస్ అంటే ఏంటి? డేటా కావచ్చు, కోడ్ కావచ్చు. దాంట్లో ఉన్నదాన్ని ఇంకొక క్లాసులోకి తెచ్చుకోవడం. అంటే ఇంకా చెప్పాలంటే ఒక ఆబ్జెక్ట్లోకి ఇంకొక ఆబ్జెక్ట్లోకి ఇన్హెరిట్ చేయబడతాయి, తీసుకోబడతాయి. అంటే ఇక్కడ రీయూజబిలిటీ అనేది ఉంటుంది. సో ఈ రీయూజబిలిటీ వల్ల ఏమవుతుంది? ఈ యొక్క క్లాసెస్ మధ్యలో కమ్యూనికేషన్ పెరుగుతుంది, ప్లస్ కోడ్ షార్ట్ అనేది అవుతుంది అనమాట. సో ఇట్లా ఇన్హెరిటెన్స్ వల్ల నెంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. మరి polymorphism, ability to take more than one form. మరి ఇక్కడ ఒకే పేరు గల ఫంక్షన్కి కావచ్చు, లేదంటే మెథడ్కి కావచ్చు, ఒకదానికే నెంబర్ ఆఫ్ ఫార్మ్స్, నెంబర్ ఆఫ్ కోడ్స్ అసైన్ చేయడమే పాలిమార్ఫిజం. గివింగ్ మోర్ దాన్ వన్ డెఫినేషన్ టు ఏ సింగిల్ ఫంక్షన్ నేమ్. ఒక ఫంక్షన్కే నంబర్ ఆఫ్ డెఫినేషన్స్ ఇచ్చి మనం ఏ డెఫినేషన్ని ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు మనకు అవసరానికి అనుగుణంగా కాల్ చేసుకునే ఇది ఈ పాలిమార్ఫిజం టెక్నిక్ ద్వారా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో వస్తుందండి. మరి ఇవన్నిటిని కూడా ఎట్లా యూజ్ చేయాలి, ఏంటి, ఇన్హెరిటెన్స్ ఎలా యూజ్ చేయాలి, పాలిమార్ఫిజం ఎలా వాడాలి, మిగతా అన్నిటిని క్లాసెస్ని, ఆబ్జెక్ట్స్ని, ఈ యొక్క అబ్స్ట్రాక్షన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మీకు ప్రతిదీ కూడా నెక్స్ట్ ప్రోగ్రామింగ్లో రావడం జరుగుతుంది. ఓకే.